హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వే తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ విత్ లవ్. ఇది ఒక తమిళ్ తెలుగు డబ్డ్ మూవీ. తమిళ్‌లోని డైరెక్ట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయింది. అలాగే అదే సేమ్ డేట్ తోటి తెలుగులో కూడా రిలీజ్ అయింది. అదెలా తెలిసిందంటే థియేటర్‌కి వెళ్ళిన తర్వాత ఇదేంట్రా ఏదో మామూలుగా కొత్త సినిమా అనుకోని లోపలికెళ్ళాను. యాక్చువల్‌గా అది కొత్త సినిమానే. సినిమా చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అంటే ఆ సినిమాని పెద్దగా ప్రమోషన్ చేయలేకపోవడమే చాలా పెద్ద మైనస్ పాయింట్ అయింది. తెలుగులో కనుక ప్రమోషన్ చేసుంటే ఈ సినిమా ఒక లెవెల్‌లోకెళ్ళిపోదును. అయినా పర్లేదు, మౌత్ టాక్, పబ్లిక్ టాక్, రివ్యూ టాక్ తోటి ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్నింగ్ అవుతుంది థియేటర్‌లోని. అండ్ సినిమా అయితే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ మూవీ అని చెప్పాలి. అంటే లవ్ మూవీస్ మనకి తెలుసు కదా! 'రాజా రాణి' గానీ, లేదంటే 'జాయ్' గానీ, అలాగే 'గుడ్ నైట్' కానీ, ఇలాంటి లవ్ ఎమోషనల్ డ్రామా మూవీస్ ఎలాగైతే ఉంటాయో సేమ్ యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా మన స్కూల్ డేస్‌లోని లవ్ అనేది ఎలా ఉంటుందో 10థ్ క్లాస్ టైంలోని కొంచెం లవ్ సీన్స్, లవ్ ఎమోషన్స్ ఉంటాయి కదా! సేమ్ కొత్త స్టోరీ ఏమీ కాదు. కానీ ఆ లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి కానీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. యూత్‌ని ఎలా అట్రాక్ట్ చేయాలో సేమ్ డైరెక్టర్ తన ప్రీవియస్ పాస్ట్ లైఫ్‌లోని ఏమైతే జరిగిందో సేమ్ అది ఒక స్క్రీన్ ప్లే మీద చాలా చాలా చక్కగా డైరెక్ట్ చేసి సినిమా కింద చూపించారు. సినిమా అయితే హ్యాపీగా 2 గంటల 10 నిమిషాలు రన్ టైమ్ తోటి ఒక లవ్ మూవీని చూసాము అన్న ఫీలింగ్ తోటి మనం థియేటర్ నుండి బయటకొస్తాం. సినిమా అయితే ఓవరాల్‌గా యాక్టర్స్ గానీ, పర్ఫార్మెన్స్ కానీ, అలాగే డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే గానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన ఫ్రెండ్స్ తోటైతే ఈ సినిమా చూసి ఫుల్ చిల్ అవుతామని చెప్తాను. ఈ వీకెండ్‌కి ఒక మంచి సినిమా చూడాలని మీరు అనుకుంటే 'విత్ లవ్' సినిమా అయితే మీకు పర్ఫెక్ట్ చాయిస్ అని అయితే నేను చెప్తాను. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఎక్కడా కొంచెం బోర్ కొట్టించదు. సాగుతూనే ఉంటుంది. అండ్ మధ్యలోని తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టు కొంచెం తెలుగు డైలాగ్స్‌ని మార్చారు. సో, అది ఒక ప్లస్ పాయింట్ అయింది ఈ సినిమాకి. ఇంకా సినిమాలోని యాక్టర్స్ విషయానికొస్తే ఇది ఒక లో బడ్జెట్ ఫిల్మ్‌లాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది యాక్టర్స్ తోటి చాలా క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా తక్కువ పెట్టి ఆహ్, కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారు. సో, ఎనీవే సినిమా అయితే ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 5కి 4.5 ఇస్తున్నాను. ఈ ఇయర్ బెస్ట్ స్మాలెస్ట్ మూవీ అని చెప్తాను. ఎందుకంటే ఒక మంచి లవ్ మూవీ అంతవరకే. దట్స్ ఇట్. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.